గుజరాత్ అహ్మదాబాద్లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం A171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో పాటు ప్రయాణికులు మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనతో విమానాల్లో ప్రయాణికులు, భద్రత, సాంకేతిక లోపాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే చాలా మంది విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయని ఆలోచిస్తూ ఉంటారు. ఇందుకు 4 ప్రధాన కారణాలున్నాయి. ఇందులో ఒకటి సాంకేతిక లోపాలు. విమానాలు కూలిపోవటం అనేది సాంకేతిక లోపాల కారణంగానే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంజిన్ విఫలమవటం, నావిగేషన్ సిస్టమ్ దెబ్బతినటం, ల్యాండింగ్ గేర్, రెక్కల్లో సమస్యలు ఎదుర్కోవటం చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీంతో విమానం కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇక రెండో కారణం మానవ తప్పిదాలు. విమానాలు ప్రమాదాలు సాంకేతిక సమస్యలతో కాకుండా మానవ తప్పిదాలతోనూ జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్న ఈ విమాన ప్రమాద ఘటనలకు చాలా కారణాలు ఉంటాయి. ఈ తరుణంలో విమాన ప్రమాదాలకు మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా పలు అధ్యయనాలు వెల్లడించాయి. పైలట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. నిర్వహణ లోపం వల్ల ఫ్లైట్లోని యంత్రాలు మొరాయించటం ఓ కారణం. పక్షులు ఢీకొనటం, విమాన భాగాలు విరిగిపోవటం కూడా ప్రమాదానికి కారణమవుతూ ఉంటాయి. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సరిగ్గా పనిచేయకపోతే విమానాలు ఒకదానికొకటి ఢీకొనవచ్చు. ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ భద్రతపై ప్రశ్నలు. చాలాసార్లు పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో నిర్లక్ష్యం కారణంగా విమానాలు కూలిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా చాలాసార్లు విమానాలు నడిపే పైలట్లకు అనుభవం లేకపోవటం వల్ల వారు తీసుకునే తప్పుడు నిర్ణయాలతోనూ విమానాలు కూలిపోయే అవకాశాలుంటాయి. ఇక సాంకేతిక సిబ్బంది చేసిన తప్పుల కారణంగా సైతం విమానాలు కూలిపోతూ ఉంటాయి. విమానంలో సరిగ్గా ఇంధనం నింపకపోవటం, టైర్ ఒత్తిడిని పర్యవేక్షించలేకపోవటం తదితర కారణాలతోనూ విమానం కూలిపోయే అవకాశాలు భారీగానే పెరుగుతాయి. అలాగే పైలట్, కంట్రోల్ రూమ్ మధ్య కమ్యూనికేషన్ కోల్పోవటం కూడా విమాన ప్రమాదానికి దారితీస్తుంది. ఇక 4వ కారణం వాతావరణం. విమాన ప్రమాదాల్లో వాతావరణ పాత్ర కూడా ఉంటుంది. బలమైన తుఫానులు, మెరుపులు, భారీ వర్షం, వాతావరణంలో అల్లకల్లోలం కారణంగా విమానం నియంత్రణ కోల్పోయి ప్రమాదం బారిన పడే అవకాశాలున్నాయంటూ నిపుణులు పేర్కొంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. కూటమి ఏడాది పాలనకు సంబంధించిన సుపరిపాలన తొలి అడుగు సభ కూడా రద్దు చేసుకున్నారు. కొన్ని కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. భారత విమానయాన రంగంలో అతి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్యపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా విమానంలో 11A సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి మాత్రమే బతికినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత బిల్డింగ్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని అహ్మదాబాద్ సిపి తెలిపారు. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా ఎయిర్ ఇండియాతో పాటు గుజరాత్ ప్రభుత్వం సైతం హాట్ లైన్ను ఏర్పాటు చేసింది. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. క్రమంగా కిందికి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
ఇక ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంఘటన జరిగిన పరిసరాలను అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. పదుల సంఖ్యలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిని అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहां पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है। उस विस्तार के लोगों को भी ईजा पहुंची है। 50 जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है। अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है। फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि डीएनए टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है। आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप डीएनए सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके। प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो इजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज्यादा माहिती की जरूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं। जिस विस्तार में प्लेन क्रैश हो గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. విమానంలో 11A సీట్లో రమేష్ ప్రయాణించినట్లు ఆయన టికెట్ చూస్తే తెలుస్తోంది. అయితే ప్రమాదం తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చిన ప్రయాణికుడు రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సహా రాజకీయ సినీ ప్రముఖులతో పాటు పలు దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలిసి కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి తెలిపారు. బాధితులు వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ టీం పనిచేస్తోందని చెప్పారు. విమాన ప్రమాదం కలిచివేసిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. घटना की जांच होनी चाहिए और खासकर सुप्रीम कोर्ट के जज रिटायर्ड हो या सिटिंग हो, जो भी उचित समझे इसका निचोड़ क्या आएगा या किसका फॉल्ट है ये बाहर निकलेगा। क्या पायलट का है, क्या कोई इंस्ट्रक्शन देने वाले की गलती है, क्या जो लोग दबाव में आके उस विमान को लेके चले, ये सब बाहर आ जाता है। इसीलिए ये इंक्वायरी करना जरूरी है। లండన్ గాట్విక్ బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. భారత్లో జరిగిన విమాన ప్రమాదం బాధాకరమన్నారు జెలెన్స్కీ. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదంపై మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జీ విచారం వ్యక్తం చేశారు.
విమాన ప్రమాద ఘటన హృదయ విదారకమన్నారు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా. బాధితులు కోలుకోవాలని ఆకాంక్షించారు. విమాన ప్రమాదం మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమాన ప్రమాదం గురించి తెలిసి తన హృదయం ముక్కలైందని అల్లు అర్జున్ అన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. నమ్మలేకపోతున్నాను, షాక్లో ఉన్నాను, నిస్సహాయత, విచారం, హృదయం ముక్కలైందంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ గురయ్యానని, మాటలు రావటం లేదన్నారు అక్షయ్ కుమార్. ఇక విమానం కూలిపోయిందనే వార్త కలచివేసిందని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధను మాటల్లో వర్ణించలేమన్నారు జాన్వీ కపూర్. ఇదొక హృదయ విదారక ఘటన అని, ప్రాణాలతో బయటపడిన వారికి సకాలంలో సాయం అందాలని కోరుతున్నట్లు దిశా పటాని తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాద విషయం తెలియగానే కేంద్ర హోంమంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్కి వెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఇంకా షాక్లోని తాను ఉన్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనేక సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని చెప్పారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. That Vijay Rupani ji, Chief Minister, was also there, and like you're mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. I was when the ఎయిర్ ఇండియా చరిత్రలో ఇదో కష్టమైన రోజని ఆ సంస్థ సీఈఓ కాబ్ బెల్ విల్సన్ తెలిపారు. ప్రస్తుతం తాము ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రమాదంపై అనేక ప్రశ్నలు ఉన్నాయని, కానీ వాటన్నిటికీ తాను ఇప్పుడు సమాధానం చెప్పలేనన్నారు. అధికారులతో కలిసి పనిచేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది అహ్మదాబాద్కు వెళ్లారని తెలిపారు కాబ్ బెల్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూప్. గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తామని, ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ను పునర్నిర్మిస్తామని తెలిపింది. I am Campbell Wilson, the CEO of Air India. I want to brief you on a serious incident that involved an Air India aircraft a short while ago. But first and most importantly, I would like to express our deep sorrow about this event. This is a difficult day for all of us at Air India, and our efforts now are focused entirely on the needs of our passengers, crew members, their families, and loved ones. I know that there are many questions, and at this stage, I will not be able to answer all of them, but I do want to share the information we have at this time. Air India flight AI-171 operated with a Boeing 787-8 aircraft travelling from Ahmedabad to London Gatwick
has been involved in an accident after takeoff. Flight AI-171 was carrying 230 passengers and 12 crew members on board. Of the passengers, 169 are Indian nationals, 53 are British nationals, there are 7 Portuguese nationals, and 1 Canadian national. The injured passengers have been taken by local authorities to the nearest hospitals. We are actively working with the authorities on all emergency response efforts. A special team of caregivers from Air India is on their way to Ahmedabad to provide additional support. The investigations will take time, but anything we can do now, we are doing. We know that many people are concerned for the welfare of their loved ones. We have set up a special helpline that friends and family can reach us at. The number is 1-800-5691-444. That is 1-800-5691-444. We understand that people are eager for information. Please know that we will continue to share accurate and timely information as soon as we can. But anything we report must be accurate and not speculative. We owe that to everyone involved. For now, our teams are working around the clock to support passengers, crew, and their families, as well as investigators, however we can. Thank you. Good afternoon. I am Campbell Wilson, the CEO of Air India. I want to brief you on a serious incident that involved